రాజకీయ నాయకులకైతే గెలిపే గెలిపే గెలుపు ఒక్కటే. మోహన్ రెడ్డి గారు అప్పారావు గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. మద్యం అమ్మకాలకు సంబంధించి రఫీ గారు అప్పారావు గారు ఇద్దరు కూడా ప్రస్తావించారు. మద్యం పూర్తి స్థాయి మద్యం నిషేధం చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటూ కూడా ప్రస్తావించారు. ఈ రోజే వైఎస్ ఆత్మగా చెప్పేటటువంటి కేవీపీ రామచంద్రరావు గారు కూడా కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాల విషయంలో అందరూ కూడా యూపీఐ పేమెంట్స్ జరుగుతుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే క్యాష్ తీసుకుంటున్నారు? ఈ రకంగా ఇసుక అలాగే మద్యం ద్వారా వచ్చినటువంటి అక్రమ సంపాదన భారతీయ జనతా పార్టీకి వెళుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు లేవు, సిబిఐ కేసులు లేవు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు నాయకుల మీద ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేకపోవడానికి ఇదే కారణం అంటూ చెప్పారు. అలాగే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల కూడా బీజేపీ బంధించినటువంటి బందీఖానాలో ఒక బందీ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు కదా. ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి? అసలు మద్యం విషయంలో మీరు ఎందుకు మాట తప్పారనుకోవాలి? ఇప్పుడు మనం వేదికల మీద ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అంటే ఒకటి హెచ్చుతగ్గు స్టేట్మెంట్లు వస్తాయి. తర్వాత మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, నేను ఎలక్షన్లకు పోను అని చెప్పి అందులో పొందపరచలే. మద్యము విడతల వారీగా నిషేధిస్తాను, మద్యం విడతల వారీగా నిషేధిస్తాను, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మద్యం షాపులు పెట్టి అక్కడ రేట్లు విపరీతంగా పెంచుతాను, రేట్లు పెంచిన తర్వాత బాటలు పట్టుకోవాలంటే షాక్ కొట్టాలని చెప్పి బహిరంగ సభలతో పాటు ఆయన మేనిఫెస్టో పెట్టిన సందర్భం దాన్ని గుర్తు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. స్టార్ హోటల్ కి పరిమితం చేసి ఒకసారి రఫీ గారు ఒక నిమిషం క్రాస్ టాక్ కంటిన్యూ మోహన్ రెడ్డి గారు కంటిన్యూ. అబద్ధం చెప్పొద్దు మీరు. ఒక నిమిషం రఫీ గారు క్రాస్ టాక్ వద్దు, ఎవరికి ఏమర్థం కాదు. రఫీ గారు ప్లీజ్. ఓపిక పట్టుకొని మోహన్ రెడ్డి గారు కంటిన్యూ మోహన్ రెడ్డి గారు. ఓపిక లేకుండా మాట్లాడితే ఎట్లా? అంత పెద్దోనివై కూడా ఓపిక లేకుండా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఆ మాట చెప్పిన విషయం వాస్తవం. 2000 దాదాపు బ్రాండ్ షాపులు రద్దు చేసిన మాట వాస్తవం. గతంలో ఉన్నటువంటి 8,000 పైన దాదాపు ఉంటే 6,000 తగ్గించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది. ప్రతి ఊర్లోనూ బెల్ట్ షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులు ఇప్పుడు కూడా ఉన్నాయండి. బెల్ట్ షాపులు ఎలా మాట పడుతున్నారు? బెల్ట్ షాపులకి ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. నేర్పలేదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదా నేర్పించింది? మోహన్ రెడ్డి గారు వద్దు రఫీ గారు ఒక్క నిమిషం కంటిన్యూ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. రాష్ట్రాన్ని దోపిడీ చేసి దొంగతనం చేసి నాశనం చేసి పాడు చేసి పెట్టే మీరు కూడా వచ్చి నీతులు చెప్తే ఎట్లా ఉంటారు? కంటిన్యూ మోహన్ రెడ్డి గారు. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ మాట చెప్పిన మాట వాస్తవం, ఆ మాట ప్రకారం చేసిన మాట వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు బెల్ట్ షాపులు మద్యం షాపులు వీటికి సంబంధించి మాట్లాడుతున్నారు. దాదాపు 16,000 కోట్ల రూపాయల మద్యం నుండి గవర్నమెంట్ కి వచ్చినటువంటి ఆదాయాన్ని గత పాలకులు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దోపిడీ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిన్న సందర్భం ఉంది. ఇసుక సంబంధించి మాట్లాడుతున్నారు. 7,900 కోట్ల పైబడి దాదాపు ఇసుక మీద గవర్నమెంట్ కు ఆదాయం వచ్చింది. ఈ గవర్నమెంట్ కు వచ్చినటువంటి ఆదాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు నింపుకొని కోట్లకు సంపాదించుకున్నారు. అదే విధంగా అనేకమైనటువంటి వాటిల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారదర్శకత లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా అన్ని పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా జనం దగ్గరికి పోయేట్టుగా వచ్చినటువంటి ప్రతి ఆదాయాన్ని జనానికి అందించే విధంగా దాదాపు 2 లక్షల. మీరు చెప్పిన వాస్తవాలైతే ఎందుకు కేవీపీ రామచంద్రరావు గారు కానీ షర్మిల గారు కానీ ఆ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవాలి? ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఒక మెయిన్ లీడర్, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. వాళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మా ఆయన మంచోడు, మా ఆయన బాగా చేస్తున్నాడు, మా ఆయన చెప్పినట్టు ఇంటామంటే వాళ్ళ పార్టీకి ఉన్న ఏదో 0.8% ఎంతో ఓట్లు ఉన్నాయి, అవి కూడా పోతాయి కదా. ఎవరు రన్నింగ్ లో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రన్నింగ్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మైలేజ్ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జనంలో ఉంది. జనంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రమే మనకు మైలేజ్ పెరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలనే ఉద్దేశంలో
భాగంగా మాట్లాడుతున్నారు. మరి షర్మిల గారి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పాదయాత్ర చేసినప్పుడు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని తెచ్చింది, ఎన్నిసార్లు వాళ్ళ ఆయన మీద కేసు పెట్టారని ఆమె రోడ్డు మీదకి వచ్చి ఏడ్చింది. అవన్నీ మర్చిపోయి ఈ రోజు బుద్ధి పెట్టినట్టు మాట్లాడుకుంటూ వచ్చే సరిపోతుంది. క్రెడిబిలిటీ ఉండాలి సార్, మాట్లాడే మాటలు క్రెడిబిలిటీ ఉండాలి. క్రెడిబిలిటీ అంటే దానికి వాల్యూ పెరిగితే జనంలో స్పందన వస్తుంది. మొత్తానికి ఒక్క విషయం చెప్పండి మోహన్ రెడ్డి గారు, మద్యపాన నిషేధం లేదంటే మీరు అనుకున్నట్టు దశల వారీగా తగ్గించడంలో మీ ప్రభుత్వం సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? మద్యం షాపులు తగ్గించారు, రేట్లు పెంచారు, కానీ మద్యం అమ్మకాలు తగ్గాయా? మద్యం అమ్మకాలు తగ్గాయా? గతం కంటే ఇప్పటికీ మద్యం అమ్మకాలు పెరిగాయా, తగ్గాయా? మీరు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? 100% మద్యం అమ్మకాలు తగ్గినాయి, రేట్లు పెరిగినాయి. రేట్లు పెరగడం వల్ల ఆదాయం ఎక్కువ వచ్చింది, రేట్లు పెరగడం వల్ల ఆదాయం వచ్చింది. మద్యం వాళ్ళు 44,000 ఏమంటారు దాంట్లో బాక్సులు దాదాపు వాళ్ళు అమ్మితే ఇప్పుడు 60,000 పైన వాళ్ళు అమ్మితే మేము 60,000 కేసులు వాళ్ళు అమ్మినారు. 60,000 కేసుల మీద మేము 44,000 కేసులు అమ్మిండేది. అంటే రేట్లు పెంచి అమ్మి జనంలో ఎవడంటే వాడు తాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా రేట్లు పెంచమ్మి ఆ పెంచినటువంటి డబ్బును ప్రభుత్వానికి చేర్చే విధంగా మేము చేసినటువంటి చరిత్ర మా పార్టీకి ఉంది. వాళ్ళలాగా వాళ్ళ కార్యకర్తలకు లీడర్లకు ఇచ్చి కోర్టు జోగులు నింపుకొని వాళ్ళ సైకిల్ ఇంకో ప్రశ్న మద్యంకి సంబంధించి ఎందుకు అదర్ పేమెంట్ మోడ్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల దగ్గర ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు? పెట్రోల్ బంకులో కూడా ఇప్పటికి ఇంకా క్యాషులు తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను పోయి పెట్రోల్ వేసుకునే చోట కూడా పెట్రోల్ వేసుకుంటారు. అన్ని చోట్ల అలా కాదు మోహన్ రెడ్డి గారు, ప్రతి చోట క్యాష్ తీసుకోవచ్చు, కార్డ్ తీసుకోవచ్చు, యూపీఐ కానీ ఓన్లీ క్యాష్ తీసుకోవడం ఏంటి అనేది ప్రశ్న. ఓన్లీ క్యాష్ తీసుకోవడం వల్ల అవినీతి జరుగుతుంది కదా అనేది వారి ప్రశ్న. పూర్తి స్థాయిలో ఆన్లైన్ పూర్తి స్థాయిలో అంతవరకు ఇంకా రాలేదు, కొంచెం జరుగుతుంది. క్రమేణా రోడ్డు మీద కూరగాయలు అమ్మినా కూడా పేటీఎం యాక్సెప్ట్ చేస్తున్నారు.